హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు 15 రోజుల్లో ఉత్తర్వులు ప్రభుత్వం అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత తీపి కబురును అందించింది. రాబోయే కేవలం 15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఒక సరికొత్త మరియు అత్యంత సమర్థవంతమైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అందుబాటులోకి రాబోతోంది. గత కొంతకాలంగా పాత హెల్త్ కార్డులు ఆసుపత్రులలో పనిచేయకపోవడం, నగదురహిత చికిత్స అందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈ చారిత్రాత్మక మార్పుకు సంబంధించిన విధి విధానాలు మరియు మార్గదర్శకాలు దాదాపుగా ఖరారు కావచ్చాయి. మరి ఈ పథకాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారు తమ చేతుల మీదుగా అధికారికంగా అయితే ప్రారంభించబోతున్నారు. ఇది ఈ పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటుతోంది. ఈ కొత్త ఆరోగ్య పథకం రూపురేఖలను ఖరారు చేసేందుకు గాను హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె. కృష్ణారావు గారి అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ భేటీ అత్యంత సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో కేవలం ఉన్నతాధికారులు మాత్రమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మరియు వివిధ విభాగాలకు చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పథకం క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు ఎలా ఉపయోగపడాలి అనే అంశంపై అధికారుల మధ్య లోతైన చర్చ జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏకమై ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక పటిష్టమైన కవచంలా ఈ కొత్త హెల్త్ స్కీమ్‌ను తీర్చిదిద్దేందుకు గాను కసరత్తు చేస్తోంది. ఈ సం ఆహ్, ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇందులో వివిధ ఉపాధ్యాయ మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు కూడా భాగస్వామ్యం పొందారు. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి అయితే తీసుకోవడం వల్ల ఆ పథకంలో లోపాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంఘాల నేతలు తమకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను అంటే ఆసుపత్రులు, హెల్త్ కార్డులను తిరస్కరించడం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిష్కరించేందుకు గాను ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని నిర్వహించాలని, దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులైన పెన్షనర్లకు కూడా వృద్ధాప్యంలో మెరుగైన వైద్యం అందేలాగా ఈ పాలసీలో ప్రత్యేక నిబంధనలను చేర్చడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత విధానం కంటే మెరుగైన ఎటువంటి ఇబ్బందులు లేని ఆరోగ్య సేవలను అందించడమే ఈ కొత్త స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడమే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులతో కూడా కొత్త కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. నగదురహిత చికిత్స అనేది కేవలం పేరుకే పరిమితం కాకుండా ప్రతి ఉద్యోగికి ఆపద సమయంలో తక్షణమే అందేలా చూడటమే ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ యొక్క లక్ష్యం. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో హెల్త్ పాలసీకి సంబంధించిన ముసాయిదాపై అందరూ ఏకాభిప్రాయానికొచ్చారు. ఇది తెలంగాణ ఉద్యోగ చరిత్రలో ఒక కీలక మలుపుగా అయితే భావించవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి. ఈ గైడ్‌లైన్స్‌లలో ఏ ఏ జబ్బులకు చికిత్స అందుతుంది, ఏ ఏ ఆసుపత్రులకు వెళ్ళవచ్చు మరియు కార్డుల వినియోగం ఎలా ఉంటుంది అనే విషయాలను అత్యంత వివరంగా పొందుపరుస్తారు. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఈ నెల అంటే ఫిబ్రవరి ఆఖరులోపు ఈ ప్రక్రియ అంతా ఒక కార్యరూపానికి దాల్చాల్సి ఉంది. అంటే ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి పత్రాల పని మరియు సాంకేతిక పరమైన అంశాలన్నీ పూర్తవుతాయి. రాబోయే మార్చి నెల నుండి ఈ కొత్త హెల్త్ స్కీమ్‌పై పూర్తి స్థాయి స్పష్టత రావటమే కాకుండా క్షేత్రస్థాయిలో అమలు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం కాగానే ఉద్యోగులు తమ కొత్త హెల్త్ కార్డులను ఎలా పొందాలో, వాటిని ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న ఈ ఆరోగ్య భరోసా కార్యరూపం దాల్చబోతుండటంతో
ఉద్యోగ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటూ 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించి ఉద్యోగులకు పండుగ లాంటి వార్తను అందించబోతోంది. రాబోయే రోజుల్లో ఈ పథకం ఎలా పనిచేస్తుంది మరియు దీనివల్ల ఉద్యోగులకు కలిగే పూర్తి ప్రయోజనాలు ఏమిటో మనం వేచి చూడాలి. ప్రతి ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా అయితే నిలవబోతోందని చెప్పవచ్చు.